చలో మేడిగడ్డ అంటోంది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. రేపు అసెంబ్లీ సమావేశాల సమయం మొదలవగానే బస్సులో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు బయలుదేరుతారు. అసెంబ్లీ సెషన్లో భాగంగానే మేడిగడ్డకు ప్రజా ప్రతినిధులు వెళ్లబోతున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు బ్యారేజ్ దగ్గరకు చేరుకుంటారు. 2 గంటల పరిశీలన తరువాత సాయంత్రం తిరిగి హైదరాబాద్కు బయలుదేరుతారు. రేపు రేవంత్ సర్కార్ చేపట్టబోతున్న మేడిగడ్డ సందర్శనకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ ను మా ప్రతినిధి సాదిక్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. సాదిక్, చెప్పండి, రేపైతే మేడిగడ్డ సందర్శన ఉండబోతున్నట్టు తెలుస్తోంది. సో దీనిపై మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? సర్తాజ్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సహా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ అందరూ కూడా అసెంబ్లీ నుంచి వెళ్లి రేపు కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డకు పరిశీలించబోతున్నారు. ప్రధానంగా కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించిన అవకతవకలపైన విచారణ చేస్తున్నటువంటి ప్రభుత్వం ఆ తరహా సంబంధించిన పూర్తి స్థాయిలో సభ్యులకు అవగతం కావాల్సిన అవసరం ఉన్న నేపథ్యంలో దాన్ని పూర్తి స్థాయిలో ప్రాక్టికల్ గా చూపించే ప్రయత్నం చేయబోతున్నారు. ఇది అసెంబ్లీ సెషన్ లో భాగంగానే ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పాటుగా అక్కడికి తీసుకెళ్లబోతున్నారు. రేపు ఉదయం అసెంబ్లీ సమావేశాలు ప్రారంభంగానే ఇక్కడ నుండి అసెంబ్లీ వేదిక నుంచి వెళ్లి ప్రత్యేక బస్సుల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మంత్రులు వీళ్ళందరూ కూడా వెళ్లబోతున్నారు. అక్కడ మధ్యాహ్నం 3 గంటల వరకు చేరుకుంటారు. ఆ చేరుకున్న తర్వాత మేడిగడ్డలో ఉన్నటువంటి 7వ బ్లాక్, కుంగిన 7వ బ్లాక్ సంబంధించినటువంటి 3 పిల్లర్లకు సంబంధించిన అంశాలు కూడా వారి అందరికీ సభ్యులకు, అదేవిధంగా మంత్రులకు, ఎమ్మెల్సీలు అందరూ కూడా చెప్పబోతున్నారు. ప్రధానంగా 1,00,000 కోట్లు వెచ్చించి నిర్మించినటువంటి కాళేశ్వరం ప్రాజెక్టులు యొక్క డొల్లతనాన్ని ప్రజలకు వివరించే ప్రయత్నం చేస్తున్నటువంటి రేవంత్ రెడ్డి సర్కార్ ఆ సంబంధించినటువంటి విషయాలపైన ఇప్పటికే మొత్తం అసెంబ్లీ వేదికగా కృష్ణా నదీ జలాల్లో జరిగినటువంటి గత ప్రభుత్వాల నిర్వాహకం ఏ విధంగా ఉంది, తద్వారా దక్షిణ తెలంగాణకు ఎట్లా ఎడారిగా మారిందనే విషయాన్ని స్పష్టం చేసినటువంటి రేవంత్ రెడ్డి సర్కార్ దీనికోసం పౌరుల ప్రజెంటేషన్ కూడా ఇచ్చింది. అయితే ఈ గోదావరి నది మీద నిర్మించినటువంటి కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ, అన్నారం, సుందిల్లా ప్రాజెక్టు పాటు కన్నేపల్లి పంప్ హౌస్ సంబంధించింది గత వర్షాకాలంలో కొట్టుకుపోయిన సందర్భం ఉన్న నేపథ్యంలో వీటన్నిటి కూడా ప్రాక్టికల్ గా చేసి 1,00,000 కోట్ల సంబంధించినటువంటి ధనాన్ని ఎట్లా దుర్వినియోగపరిచారు, కమిషన్ల కోసం ప్రాజెక్టులు ఎట్లా నిర్మించారు, ఆ తర్వాత జరిగిన పరిణామాలన్నింటినీ కూడా ఒక ప్రాక్టికల్ మెథడ్ గా ఒక మునుపెన్నడూ లేని విధంగా రేవంత్ రెడ్డి సర్కార్ ఈ సభ్యులకు అందరికీ చూపించే ప్రయత్నం చేయబోతుంది. మధ్యాహ్నం 3 గంటల వరకు చేరుకున్న తర్వాత అక్కడ 2 గంటల పాటు మేడిగడ్డను, అదేవిధంగా అన్నారం, సుందిల్లా బ్యారేజీలను పరిశీలించిన తర్వాత తిరిగి సాయంత్రం 5 గంటల వరకు మళ్ళీ హైదరాబాద్ కు చేరుకోబోతున్నారు. సర్తాజ్. రైట్, థ్యాంక్ యూ సాదిక్.